సీనుగాడు చచ్చిపోయాడు. కొద్ది రోజులు పరిచయం. వాడికి నేనేం కాను. నేను బతకడం కోసం వాడు చచ్చిపోయాడు. ఎవరేదో చెప్పారని నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మన ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటో. నేను ఎతికే ఈ ప్రయాణంలో ఈ చేతులతో ఒక బేబీ భర్తను చూశాను. ఇదే చేతుల్లో సీనుగాడు చచ్చిపోయాడు నా చేతులతో. ఎన్ని చూశాను ఈ ప్రయాణంలో. అంతకుముందు నిజంగా నాకు మనిషి అంటే తెలియదు. మనిషి అంటే నమ్మకం, మనిషి అంటే ఇవ్వటం, తీసుకోవటం, ఎదుటాల గురించి ఆలోచించటం, ఆవేశపడిగలటం, రేపుడు గురించి ఆశ, కాస్త సంతోషం, కాస్త కన్నీరు, ఇవన్నీ ఉంటేలే ఒకడు మనిషి అవుతాడు. నేను మంచిగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఐఎమ్ సారీ జానకి, ఐఎమ్ సారీ. ఇంత దూరం నీకు ఒక్క మాట చెప్పడానికి వచ్చే జానకి, ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. నచ్చాడా? నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు. యూస్లెస్ ఫెలో. రూపాయలు లేదు వాడి దగ్గర. స్లమ్ డాగ్ వాడు. కనీసం క్రెడిట్ కార్డ్ లేనుడితో కాపురం ఎలా చేస్తావే? వాడినే వీడికి ఇస్తాను చూడు. ఇక్కడ చిత్రం లేదు. విన్నా నేనివ్వను. మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా? ఏ ఉందా లేదా చెప్పు. చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. కారా? ఏ కార్? పార్కింగ్ స్పేస్ ఉందా లేదా? ఎక్కడోటి కారు పెట్టుకుందాం. ముందు తెచ్చారా బాబు? ఏమైంది? You know what? Your slumdog became a millionaire. What? నీకు కార్ గిఫ్ట్. Are you serious? Yeah. Wow. Oh my God, Chitra, look at this car. Wow. Aston Martin. Wow, Surya, this is amazing. It's so beautiful. Sudden గా ఇంత డబ్బులా వచ్చింది? ప్రతి కుక్క ఒక రోజు మురుగుద్ది. ఈ రోజు నేను మురిగాను. Oh my God, Surya, I really can't believe this. ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much. I love you. 2 కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితోనా ఐ లవ్ యూ చెప్పుద్ది. Get lost. I don't want your car. ఎందుకే అంత కోపం? అతను చెప్పింది నిజమేగా? ఇంత కాస్ట్లీ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు. నాకు 2 వీలర్ ఇస్తేనే చెప్పేస్తారు. నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను. ఈ కార్ కోసం కాదు. మరి ముందేందో చెప్పలేదు? కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం. ఈ ప్రపంచం అంతా వేరు, నేను వేరు. నన్ను అందరితో కలిపి చూడకు. సరే సారీ సారీ చెప్తున్నాను కదా. సారీ సారీ. సూర్య, ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ. బట్ జీవితంలో ఈ కార్ వాడను. వాడితే చెప్పు తీసుకుని కొట్టు. అయితే ఈ కార్ నీకొద్దు, నాకు వద్దు. వదిలే.
వదిలే, నేను నీకంటే మొండోండి. Lovely car. So beautiful. ఇదిగో కార్ లోపల పెట్టింది నొక్కేసేలా ఉంది. Just go to hell. మీరు ఇద్దరు అలాగే కట్టుకోండి. కార్ నేను వాడతాను. చిత్ర, నువ్వెప్పుడు నీ ఫ్యామిలీ గురించి చెప్పలేదేంటి? ఏముంది చెప్పడానికి, అమ్మ లేదు, నేను డాడీ ఉంటాం. నువ్వు మీ డాడీతో ఎందుకుంటలేదు? మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు, నా కాలేజ్ ఏమో జుహు దగ్గరని ఇక్కడే ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను. అంకుల్ ఏం చేస్తుంటారు? హీస్ అ కమిషనర్. కమిషనర్? ఏ కమిషనర్? సిటీ పోలీస్ కమిషనర్. పోలీసా? చిత్ర, నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఏమైంది? ఏమైందంటే చిత్ర, వాళ్ళు పోలీసులు ఈ లవ్వు గివ్వు నచ్చదు, నా మీద అడ్డమైన కేసు వేసి లోపలేసి కుమ్మేస్తే ఏంటి నా పరిస్థితి? ఎవరేస్తారు? మీ నాన్న చిత్ర, మీ నాన్న. మా డాడీ వేస్తే నేను ఊరుకుంటానా? ఊరుకోకేం చేస్తావు చిత్ర? స్టేషన్కి వచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళి ఏం చేస్తా? ఐ హావ్ మై ప్లాన్స్. గోరింటాకు ఎర్రగా పండితే అందమైన మంచి మొగుడిస్తాడంట. మొగుడు సంగతి సరే, నువ్వెవరినన్నా ప్రేమించావా? ఏం చెప్పను, నేనొకరిని ప్రేమించాను, మరొకరు నన్ను ప్రేమిస్తున్నారు. ముందు నేను ప్రేమించింది ఎవరో చెప్పు. నన్ను హీరో ప్రభాస్ ప్రేమిస్తున్నాడు. ప్రభాస్? ఓకే, మరి నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? అది చెప్పు. ఎవరంటే కళ్యాణి గారు, గంటల పంచాంగం అడిగారు కదండి, ఇదిగోండి. థ్యాంక్స్ శాస్త్రి గారు. థ్యాంక్స్. అంత కరెక్ట్గానే ఉందిగా? ఓకే. నేను ప్రేమిస్తుంది. నువ్వు ముందు అర్జెంటుగా నా ఓని ఎందుకు తీసేయ్ తొందరగా. కృష్ణ శాస్త్రి గారు, ఓసారి ఇలా రండి. ఏంటండి ఎక్స్పోజింగ్? ఇది ఏమన్నా కేరళ అనుకున్నారా? కపట్టాల ఎవరైనా చూస్తే నాది. అందుకే ఎవ్వరు చూడకుండా నువ్వు ఓని కట్టు. నేనా? నిత్య బ్రహ్మచారిని, కఠోర ఏకదండ ఉట్టండ ఉపాసకుణ్ణి. ఈ అపచారం నేను చేయలేదు. కట్టకుండా వెళ్తే నువ్వే ఊడదీసావని చెప్తాం. రా కట్టు. దేవుడా 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 దేవుడా. నేనేం చూడలేదు బాబా, నేనేం చూడలేదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమండి, మీరు మంచి కాక మీద ఉన్నారండి. ఇలా అయితే పోద్ది. ఏంటి ఏంటి పోయేది? ఈ ఇంటి పరువు తల్లి. ఏంటి షర్మిల, కృష్ణ శాస్త్రితో నువ్వలా? నాకు నీలో ఆప్షన్స్ లేవే. నేను కృష్ణ శాస్త్రిని ప్రేమిస్తున్నాను. దీనిలో నాకే కన్ఫ్యూజన్ లేదు. కృష్ణ శాస్త్రితోనే నా పెళ్లి. షర్మిల కృష్ణ శాస్త్రిని ఫిక్స్ అయింది, ప్రభాస్ నన్ను ఫిక్స్ అయ్యాడు, కాబట్టి నేను ప్రభాస్ ని ఫిక్స్ అయిపోతాను. అమ్మని బండి కొట్టేసి నువ్వా? రిచ్ డ్రెస్ వేసుకుని రొచ్చు పని చేస్తావే. అమ్మమ్మమ్మమ్మమ్మ, సింపతి ఫేస్ పెట్టుకుని కొంపలంటించే రకం అనమాట. అయిపోయావే, ఈ రోజు నువ్వు అయిపోయావు. అయ్య బాబాయ్, నన్ను వదిలేండి, నాకేం తెలియదండి. అయ్యో, నీకేం తెలీదమ్మా, దొంగతనాలు చేయడం తప్ప. ఇదేంటి, నేను చేస్తేనే తిట్టుకునేవాడు, తను చేస్తున్నాడేంటి? హలో, బండి దొరికేసి మీరు బయలుదేరి వచ్చేయండి. బండి దొరికిందా? అవును. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరాను. ఆహా,
మీరు సాయిబాబా టెంపుల్కి వచ్చేయండి. సరే సరే సరే. ఓకే పదా సాయిబాబా టెంపుల్ పదా. వచ్చావా రా. బండితో వస్తాను, అది కూడా ఈ విడిగాడితో వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. బండ నన్ను ఎత్తి మీద గుదిబండిలా కూర్చున్నావు. ఇంతకీ నీ బండి కొట్టేసింది ఎవరో కాదు, నీ ఫ్రెండే. ఏంటి షాక్ అవుతున్నావా? నీ ఫ్రెండ్కి ఎంజాయ్మెంట్లు ఎక్కువైపోయి సంపాదిస్తుంది చాలక దొంగతనాలు చేస్తుంది. అయినా ఆ రోజు నేను పార్క్ లో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది నువ్వు పెద్ద డెకాయిట్ అని. అమ్మా పట్ట పగలు రద్దీ సెంటర్ లో నువ్వు బండి కొట్టేసావంటే నువ్వు మామూలు దొంగ కాదే. నేను దొంగను కాదు. ఆహా కాదా? మరి నా దగ్గర ఉండాల్సిన బట్టి నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? నువ్వు చేసిన పనికి నీ ఫ్రెండ్ పెట్టిన టార్చర్ 3rd డిగ్రీ రేంజ్ లో ఉంది. 100 అని నరకం చూపించావు కదే, అంత నీ వల్లేనే. నిన్ను మామూలుగా వదలనే, ఇప్పుడు చేస్తానే 100కి. ఆ బండి దొంగతనం చేయమని చెప్పింది నేనే. నాకు బండి ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని కొట్టేసి నన్ను కుక్కలని వెంట తిప్పించుకున్నావు. మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళ ముందు నేను నీ లవర్నని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ ముందే నన్ను ఎదవం చేశావు. రెస్టారెంట్లకి పార్కులకని ప్రతి అడ్డమైన చోటుకి తిప్పించుకున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? ఎందుకు చేసావు ఇదంతా? నిన్నే అడుగుతున్నాను, ఏ ఉద్దేశంతో చేసావు? ప్రేమించాను కాబట్టి. అవును, నిన్ను అల్లరి పెట్టి ఏడిపించాను. దీనికి కారణం నువ్వెప్పుడు నా కళ్ళ ముందుంటావనే స్వార్థం. నా జీవితంలో కోల్పోయిన ఆనందం కోసం ఇదంతా చేశాను. ఈ 20 years లో ఏ రోజు పొందని అనుభూతిని మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా పొందుతున్నాను. ఈ ఆనందం జీవితాంతం కావాలనుకుంటున్నాను. నీతో గొడవ పడుతున్నప్పుడల్లా నాకు నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది. నాకు నువ్వంటే ఇష్టం, మీ అమ్మ అంటే ఇష్టం, నాన్నంటే ఇష్టం, మీ అన్న వదిన చెల్లి చిన్నబాబు వాళ్ళంతా ఇష్టం. నీ అమాయకత్వం కల్మషం లేని మనసు అంటే ఇంకా ఇష్టం. నీ ప్రేమతో నేను పొందలేకపోయిన ప్రేమలన్నిటినీ పొందాలనుకుంటున్నాను. నీ ప్రేమ నాకు మరో జన్మనివ్వాలి. ఐ లవ్ యు చాణక్య. మాణిక్యం అన్నయ్య, అన్నయ్య మాణిక్యం. నీకేం డౌట్ లేదు, నా పని అయిపోద్ది. అన్నయ్య మాణిక్యం రైట్ హ్యాండ్ అంటున్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నావేంటి? షాంపూ పట్రా. అర్థం. లక్ష్మీ బావా అంటే నాన్న వచ్చినట్టు, శంకర్ దో అంటే అమ్మ వచ్చినట్టు. వదినా తలపేసుకో, మూసుకో. ఇటు బామ్మ తిరిగిపోయాడు. ప్రాబ్లం ఏంటి? ముందు ఇది చెప్పు, మోనిక దగ్గర నీకు మోటార్ ఉందా లేదా? ఏమైంది? సంగతి నీకు తెలియదులే కానీ ముందు చెప్పు. అదేం లేదు మొద్దు, నా ఫ్రెండ్ సుజాత ఉందిగా. ఎవరో? అదే మొద్దు, స్పెక్స్ పెట్టుకుని డల్గా ఉంటుంది. దానికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ ల్యాండ్ ఎవరో కబ్జా చేశారు. ఆ ల్యాండ్ అమ్మి దానికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. పాప వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోయిందా? ఏం చెప్తున్నాను? అదేనే మీ ఫ్రెండ్ మ్యారేజ్, వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంతేగా. అన్నతో మాట చెప్తాలే, పని అయిపోద్ది. అయ్యో బాబోయ్, నువ్వు గ్రేట్ రా బాబు. పర్లేదంటావా? పని అవుతుంటావా? రేపు వాళ్ళని తీసుకురానా? అదే ఏది అదే మేము కాదని అంటాం, మీరే
బ్రతిమలాడుకోవాలి. ముద్దు పెట్టు పెడతాని ప్లీజ్ పెట్టు. లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా మా నాన్నలే నువ్వు పెట్టు ప్లీజ్ నువ్వు పెట్టు. మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన ఈ